హలో ఎవ్రీవన్. సో ఈరోజు వచ్చేసి మన లదాఖ్ రైడ్ డే 1. సో మేము విజయవాడకి స్టార్ట్ అవుతున్నాం. బండికి మొత్తం లగేజ్ సెట్ చేసుకొని ఇక నేనే సెట్ చేస్తున్నా బండికి మొత్తం లగేజ్. ఇక పూజ చేస్తున్నా బండికి. ఇక ఎటన్నా వెళ్ళేటప్పుడు ఇక కంపల్సరీ వాహన పూజ. సో కంప్లీట్ చేసుకుని రైడ్ స్టార్ట్ అయిపోయింది. ఇక విజయవాడకి వెళ్ళి తెలంగాణకి వెళ్ళి ఛత్తీస్గఢ్. ఇక మధ్యలో ఇది ఒకటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వచ్చింది. ఇక్కడ ఆయన మీద ఒక వీడియో క్యాప్చర్ చేద్దామని ఇట్లా షాప్. ఇక ఒక 30-20 కిలోమీటర్స్ ఛత్తీస్గఢ్ బార్డర్ ఉందంటే ఆగినాం. ఇక ముంగడికి సుక్మా ఇవన్నీ వస్తాయి. ఇక ఛత్తీస్గఢ్ ఈడ ఆగి నేచర్లో ఒక బ్రేక్ తీసుకున్నాం. ఇక ముంగటనేమో మొత్తం వాన పడుతుంది, ఈడనేమో ఎండ కొడుతుంది మొత్తం. ఇక అందుకే ఒక చిన్న బ్రేక్ తీసుకుందామని ఆగినాం. ఇక నేచర్ కూడా ఉంది, మంచి ప్లేస్. ఇక స్టార్ట్ అయిపోయినాం. ఇక ఇక్కడ నుంచి ఇక ఛత్తీస్గఢ్ ఎంటర్ అయిపోయినాం. మొత్తం ఛత్తీస్గఢ్లో ఇక మొత్తం డబ్ల్యూ ఫారెస్ట్ ఉంది. ఇక సుక్మా ఎంటర్ అవుతున్నాం. ఇక ముంగడ ఇక కొన్ని జోన్స్లలో వీడియో తీయొద్దని ఇక తీయలేదు. ఇక జగదల్పూర్కి ఇంకా 110 ఉంది ఇక్కడ నుంచి. సిటీలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇక మొత్తం ఇదికెళ్ళి ఇంకా జగదల్పూర్కి 110 ఉందంటే ఇక మళ్ళీ స్టార్ట్ అయినాం. ఇక ఆడికెళ్ళి చిన్న షార్ట్ బ్రేక్ తీసుకొని ఇక మళ్ళీ ఫారెస్ట్లో ఈ ఆవులన్నీ రోడ్ల మీదనే కూర్చుని అసలు ఎప్పుడు సడన్గా ఏడికెళ్ళి ఏమొస్తుంది కూడా తెలుస్తలేవు. ఆవులు ఏడబడతాడు వండుకునే హైవేలో. కారు వాళ్ళు ఏమో ఇష్టం ఉన్నట్టు వెళ్ళిపోతారు ఎటు పడతాడు. ఇక రిస్క్ ఎందుకని చెప్పేసి ఇక నైట్ ఇక్కడ హాల్ట్ తీసుకున్నాం మేము. కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ దాటంగానే ఒక రైల్వే గేట్ వచ్చింది. ఈ షటర్స్ క్లోజ్ చేసి స్టాప్ అని చెప్పి ఈయన్ని టెంట్ వేసుకొని వండుకున్నాం ఇక నైట్ అంతా. ఇక డే 2